గాజువాకలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా వైసీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో నిరంతరం నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి అని అన్నారు. జలయజ్ఞానం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాల ప్రాధాత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి, దేవన్ రెడ్డి, సుజేత, చిన్నతల్లి ధర్మల శ్రీను తదితరులు పాల్గొన్నారు. వారికి ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక చిరునవ్వు అన్నీ కూడా గుర్తుకొచ్చేటటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. మరి వారు ఎన్నికల్లో పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఓటమి ఎరగనటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారితో రాజకీయంగా ప్రయాణం చేసేటటువంటి అవకాశం, మా అదృష్టం కలగడం అనేది ఒక వ్యక్తిగా నాకు చాలా అద్భుతంగా నేను భావిస్తూ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలు సమానంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, అందరికీ మేలు జరగాలనే ఆలోచనతో ఆ పరిపాలన సాగించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించిన పారిశ్రామికంగా కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ అందించేటటువంటి విషయాల్లో ఒక ఫార్మసిటీ, అలాగే ఒక ఎస్సీజెడ్ కానీ ఒక హెల్త్ సిటీ కానీ ముఖ్యంగా ఆ రోజున అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇవాళ ఐటీ నేను కనిపెట్టాను, ఐటీ నేనే తీసుకొచ్చాను, ఐటీకి నేను అంబాసిడర్ అని చెప్తున్నాను. అటువంటి వ్యక్తులు ఈ విశాఖపట్నానికి ఏమీ చేయకుండా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఐటీకి సంబంధించినంత వరకు మనకు పునాది వేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రకంగా ఏం చెప్పుకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి వ్యవసాయ రంగం కానీ, వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ, కార్మిక లోకానికి కానీ ఎవరికి చూసినా కూడా ఎవరికి అన్ని రంగాలన్నీ సమానంగా చూసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వారి యొక్క ఆశయాల్ని, ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారి పరిపాలనలో కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి చేరే విధంగా అనేకమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టి అనేక కార్యక్రమాల్ని అమలు చేసి ప్రజలకి అందించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల తాలూకు హృదయాల్లో, మనసులో నిలిచిపోయినటువంటి వ్యక్తి. మన మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అంటే వారి రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, అన్ని ప్రాంతాలు సమానమైనటువంటి ఆలోచనతో పరిపాలన సాగించారు. ఇవన్నీ చూసినటువంటి రాష్ట్ర ప్రధానిగా ప్రస్తుతం దుర్మార్గపు ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చెప్పిన హామీని నెరవేర్చలేదు, చెప్పినటువంటి మా మాటల్ని నెరవేర్చలేదు, ఇచ్చినటువంటి కాగితాల్ని మరి పక్కన పెట్టారు, బాండ్స్ లాగా పక్కన పెట్టారు. ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా చేసింది లేక, చెప్పుకోలేక, మరి చెప్పడానికి అవకాశం లేక ప్రతి నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని వారిని ఏదో విధంగా బాధ పెట్టడం, వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బందులు పెట్టడం, కష్టాన్ని చెప్పడం, ఇది మాత్రమే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఎజెండాగా నడుస్తున్నటువంటిది మళ్ళీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా తగిన సమయంలో ఈ ప్రభుత్వానికి తగినటువంటి